ఆంధ్రజ్యోతి పేపర్లు చదవద్దు, కేవలం సాక్షి పేపర్నే చదవండి అని మీరే చెప్తుంటారు. మీరే వచ్చి ఈనాడు పేపర్ చదువుతున్నారు. మా మీద గోల్డ్ కేసులు ఉన్నాయి. ఈరోజు ఏ పార్టీ అని అడగకుండా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసాం. ఈరోజు అసలు ప్రభుత్వం అంటేనే పార్టీలకు అతీతంగా పనిచేయాలి. అంటే ఆయన సంపాదిస్తున్నాడు, మీరు ఖర్చు పెడుతున్నారు. సర్పంచ్ గొప్ప, మంత్రి గొప్ప? దానికి గవర్నమెంట్కి సంబంధం ఏముందండి? వెల్కమ్ టు ది రియల్ టాక్ షో. తనను నమ్ముకున్న వారిని, తనపై ఆధారపడే వారిని, వారి కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఇటు మండలం స్థాయిలోనూ అలాగే తన గ్రామంలోనూ అనేక మంది అభిమానాన్ని చూరగొంటూ వైసీపీ మండల అధ్యక్షుడిగా, కోరాడ పంచాయతీ సర్పంచ్గా పదవీ బాధ్యతలు తన భుజాలపై వేసుకొని అభివృద్ధి పదంలోకి నడుస్తున్న కోరాడ లక్ష్మణరావు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణరావు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నాం సార్. బాగానే ఉన్నారు. హ్యాపీ. ఒకవైపు మీరు పార్టీ ప్రెసిడెంట్గా, మరోవైపు సర్పంచ్గా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అంటే మొదటి నుంచి కూడా సార్, మా ఫ్యామిలీ బై బర్త్ రాజకీయం నుంచే వచ్చాం. నేను 2002లో రాజకీయ రంగ ప్రవేశం చేశాను. ఆ రోజు నుంచి కూడా పార్టీకి అహర్నిశలా కష్టపడి 2 సార్లు సర్పంచ్గా చేయడం జరిగింది. మొన్న ఎనానమస్ సర్పంచ్గా చేశాను. మా మిస్సెస్కి కూడా ఎంపీటీసీ ఎనానమస్గా ఇచ్చారు మా ఊరి ప్రజలందరూ కూడా. ఎందుకంటే మనం ఎవరితో కూడా కాంట్రవర్సీగా పోము, అందరినీ ప్రేమిస్తూ అందరూ ఆదరాభిమానాలు పొందుతూ ఎవరితో ఎటువంటి కాంట్రవర్సీ పెట్టుకోకూడదనే ఆలోచనతో మనం ఇప్పుడు జనాలతో, రాజకీయం శాశ్వతం కాదు, మనకు ప్రజల మధ్యనే ఉండాలి, ప్రజల్లో మమేకం పొంది అందరితో అభిమానం పొందాలనే ఆలోచనతోనే మనం ఇప్పుడు మెలుగుతాం. కాబట్టి ఈరోజు మనకి ఈ 2 పదవులు కూడా రాగలిగాయి. అలాగే మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో పార్టీ ప్రెసిడెంట్ నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు 14 మండలంలో నా సాయశక్తిలో అహర్నిశలా కష్టపడి పార్టీకి నా వంతు సేవ నేను చేస్తూనే ఉన్నాను. ఈరోజు మా మండలంలో వైఎస్ఆర్ తరపు నుంచి మా ఎమ్మెల్యే గారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి ఈరోజు నేను మండల పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత మా మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ మేము ముగ్గురం కూడా ఒక స్నేహభావంతో త్రిమూర్తుల్లాగా ఈరోజు పార్టీకి మంచి కృషి చేస్తూ, సేవ చేస్తూ ఒక మంచి మెజార్టీ తేవాలని కష్టపడుతున్నాం. వస్తుందని కూడా ఆశిస్తున్నాం. ఎంపీపీ ఇద్దరు ఒకే గ్రామం, జడ్పీటీసీలు ఇద్దరు ఒకే గ్రామం, చివరికి మండలాధ్యక్షులు. ఇటు వైసీపీ తరపున మీరు, టీడీపీ తరపున మరొక వ్యక్తి కోరాడ రమణ. అసలు ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇది అనుకోకుండా జరిగిందా ఏంటి? ఊహించుకుంటారా ఏంటి? అదేం లేదు సార్, అనుకోకుండా పార్టీల్లో రాజకీయ పరిణామాలు బట్టి జరిగినవి తప్ప కావాలని అందులో చేసింది ఏమైతే ఏమిటి, ఉద్దేశపూర్వకంగా ఇచ్చేవేం కాదు, పదవులేం కాదు ఇవి. అంటే సమ ఉద్యోగులు అందరూ ఒక దగ్గరే ఉన్నట్టుంది. అంటే అక్కడ రాంబాబు గారికి ఎంపీపీ ఇచ్చారు కాబట్టి, అక్కడ జడ్పీటీసీ గిరిబాబు గారికి ఇచ్చారు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ లక్ష్మణ్ గారికి ఇవ్వాలనే ఆలోచనతో ఇచ్చారు తప్ప మనకి ఇంక వేరే ప్రత్యేకత అయితే ఏం లేదు. అందులో తెలుగుదేశం పార్టీ నుంచి నాకు వేరే పార్టీలో చేరడం వల్ల కోరాడ రమణ గారికి ఆ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. దాము గారికి అంత ఇంట్రెస్ట్ చూపలేకపోవడం వల్ల ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను. నాకైతే ఆ పార్టీ గురించి మనకు అంతగా తెలియదు. మీ గ్రామంలోకి వచ్చేసరికి మీరు మండల అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే టీడీపీకి అధ్యక్షుడిగా రమణ గారు. పక్కనే కదా, ఇంటి పేర్లు ఒకటే, సామాజిక వర్గం ఒకటే, సామాజిక వర్గం. సో మీరిద్దరూ తారసపడినప్పుడు పలకరించుకుంటామండి. అలాంటిది ఏం లేదు. అదే లేదు. అలాగే ఇద్దరు జడ్పీటీసీలు ఉన్నారు రెడ్డిపిల్లిలో, మాజీ ప్రెజెంట్.
అలాగే మధ్యలో ఇద్దరు, ఒక మాజీ ఎంపీపీ, ప్రస్తుతం ఎంపీపీ. అండ్ వీళ్ళంతా ఒకసారి మీరు ఎదురైనప్పుడు పలకరించుకోవడం ఉంటుంది? లేదు, అంటే ఏదో ఎదురెదురైతే తప్ప అంతగా ఎదురెదురైతే పలకరించు. అంటే ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కదా. అవునండి. ఇప్పుడు ఎంపీపీలు ఉన్నారు, ఇద్దరు ఒకటే సామాజిక వర్గం. అలాగే జడ్పీటీసీ మాజీ ఒకటే సామాజిక వర్గం. ఇప్పుడు మీ పంచాయతీలోకి వచ్చేసరికి కోరాడ రమణ, మీరు ఒకటే, అంటే ఇంటి పేర్లు ఒకటే, పలకరించుకుంటాం. అలాంటిది ఏం లేదంటే రాజకీయమే, వ్యక్తిగతం అంటే బంధుత్వం. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఉందండి. వచ్చి రాగానే మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఈనాడు పేపర్ చదువుతున్నారు. అంటే వైసీపీ వాళ్ళు మ్యాక్సిమం చెప్పేది ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు చదవద్దు, వాటిని చదవద్దు, కేవలం సాక్షి పేపర్నే చదవండి అని మీరే చెప్తుంటారు. మీరే వచ్చి ఈనాడు పేపర్ చదువుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు ఈనాడు పేపర్ అనగా ఆంధ్రజ్యోతి అనగా రెండు పేపర్లో అసత్య ప్రసారాలు ఎక్కువ ఉంటాయి. ఈ పల్లెటూరులో మ్యాక్సిమం ఏంటంటే అవే వాస్తవాలని నమ్ముతారనే ఉద్దేశంతోనే మేము ఆ పేపర్లు చదవద్దని అంటాం. అదే సిటీ కల్చర్ అనుకోండి, ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది అసత్య ప్రచారం అనేది వాళ్ళు చదివి వాళ్ళు తెలుసుకోగలిగే నాలెడ్జి వాళ్ళ దగ్గర ఉంటుంది. పల్లెటూరులో అంత అవగాహన ఉండదు కాబట్టి ఆ ఈనాడు అనగా ఆంధ్రజ్యోతి అనగా చదవద్దని మేము చెప్తాం. కాకపోతే ఏంటంటే మనకే ఆ మాత్రం ఆలోచన ఉంటుంది కాబట్టి ఆ పేపర్ చదివి ఇందులో ఏదైనా తప్పుడు ప్రచారాలు ఉన్నాయని చెప్పి చదవడానికి, చూడడానికి మాత్రమే చదువుతాం. అలాగ అనుకున్నట్లయితే ఈరోజు పేపర్లో అన్ని ఏ సామాజిక వర్గానికి ఆ పేపరు, ఏ పార్టీకి ఆ పేపర్ ఉంది. ఏది కరెక్ట్గా ఉందని మనం అనుకోలేము, ఏది కరెక్ట్ కాదు అని కూడా మనం అనుకోలేము. ఏయో ఏంటి మీ రాజకీయ ప్రయాణం? మీరు ఒక సర్పంచ్గా మీరు ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇదే సర్పంచ్గా ఉండిపోతారా? ఇంకా పైకి వెళ్ళే ప్రయత్నాలు ఏమున్నాయా? అవకాశం వస్తే తప్పకుండా ఇంకా పైకి ముందుకు సాగాలని ఆలోచన అయితే ఉంది. భగవంతుడి ఆశీస్సులు, మా ఊరు ప్రజల ఆశీస్సులు ఉండాలి. మనం ముందుకు వెళ్ళాలంటే మన చేతుల్లో ఏం లేదు. ఈరోజు మనకి స్థాయి వచ్చిందంటే మా గ్రామ ప్రజలందరూ ఆశీస్సులు, మా పంచాయతీల ప్రజలందరూ చాలా మంచివారు కాబట్టే ఈరోజు నాకు ఈ స్థాయి వచ్చింది. ఎందుకంటే ముందు ఇంక ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ చేయాలనే ఆలోచన అయితే ఉంది. తప్పకుండా అవకాశం వస్తే వదులుకోను. నేను ఇది చేశాను సర్పంచ్గా అని చెప్పుకోవడానికి మీకేముంది? నేను 2006లో సర్పంచ్ చేశాను సార్. 2006లో సర్పంచ్ చేసినప్పుడు కరి సీతారాం గారు ఎమ్మెల్యే. ఆ రోజు ఆయన ఆశీస్సులతో రెడ్డిపల్లి నుంచి జొన్నాడు వరకు తార్ రోడ్డు మా హయాంలోనే వేయడం జరిగింది. బొత్స సత్యబాబు గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్, వారి ఆశీస్సులతో ఆ రోజు ఆ రోడ్డు కూడా మా ఆధ్వర్యంలోనే వేయించడం జరిగింది. అలాగే గద్దపేటలో ఒక స్కూల్ బిల్డింగు, కోరాడులో 2 స్కూల్ బిల్డింగ్లు కూడా కట్టడం జరిగింది. అలాగే గద్దపేటలో ఒక వాటర్ ట్యాంకు, కోరాడులో ఒక వాటర్ ట్యాంకు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా హయాంలోనే ఈ 2 వాటర్ ట్యాంకులు కూడా కట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ మొన్న సర్పంచ్ నాకు ఇనాన్మాస్ ఇచ్చిన తర్వాత కోరాడులో 40 లక్షలు పెట్టి సచివాలయం కట్టాం, ఆర్బీకే కట్టాం. అలాగే ఒక 40 లక్షలు పెట్టి సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఇంటింటికి ప్రతి ఇంటికి కూడా వీధి కొలాయిలు వేయడం జరిగింది. మరో 20 లక్షలతో మా హ్యామ్లెట్ విలేజ్ దూపేట ఇప్పుడు వాటర్ ట్యాంక్ నిర్మించడం జరుగుతుంది. అలాగే గద్దపేటకు కూడా ఇంటింటికి కొలాయి ఆల్రెడీ మంజూరై వర్క్ ప్రాసెస్లో ఉంది. అలాగే పడగలపేటకు కూడా నా ఆధ్వర్యంలోనే తారు రోడ్డు వేయడం జరిగింది. అలాగే ఇంకా ఈ ఫంక్షన్స్ అనగా సంక్షేమ పథకాలు అనగా మేము వచ్చిన తర్వాతే వైఎస్ఆర్ గవర్నమెంటు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఈరోజు చాలా ఫంక్షన్స్ అయిన నాన్ డిబేట్ కూడా చాలా ఎక్కువ సంక్షేమ పథకాలు కూడా చేపట్టడం జరిగింది. పెంచాం చాలా ఫంక్షన్స్ అయితే మా ఆధ్వర్యంలోనే ఎక్కువ ఇవ్వడం జరిగింది. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈరోజు ఏ పార్టీ అని అడగకుండా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసాం. ఈరోజు నువ్వే పార్టీ అని అడగలేదు. మా దగ్గరికి ఎవరైతే మాకు పలానా పని కావాలని అడిగితే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసాం. ఈరోజు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అసలు ప్రభుత్వం అంటేనే పార్టీలకు అతీతంగా పనిచేయాలి, కుల మతాలకు అతీతంగా పనిచేయాలి. ప్రభుత్వం అందరికీ సమానం అంటే కరెక్టే మీరు చెప్పింది, నేను కాదనట్లేదు. కానీ మరి గత గవర్నమెంట్లో అది జరగలేదు కదా.
గత గవర్నమెంట్లో నేను చెప్పేది అదే. అవునండి, నేను చెప్పేది అదే. ప్రభుత్వం అనేది పార్టీలకు అతీతంగా పనిచేయాలి, చేయాలి కోర్స్. కానీ మేమైతే అది చూడలేదు అనే చెప్తున్నాను. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఈరోజు అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా అందరికీ కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. అదే గత గవర్నమెంట్లో పార్టీలకు అతీతంగా కాకుండా వాళ్ళు తెలుగుదేశం, వైఎస్ఆర్ అని విడదీసి పెన్షన్స్ అయినా హౌసింగ్ అయినా ఇవ్వకపోవడం జరిగింది మా దగ్గర. అది రెండోది ఏంటంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి పద్మనాభం పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా లేదు. అంటే మేము ఏ విధంగా ప్రజల్లో ఉన్నామనేది మీరు అర్థం చేసుకోవాలి. మీరే పరిష్కరించుకుంటారు అంతే. మా దగ్గరే పరిష్కారాలన్నీ కూడా. ఏ రోజు మేము కూడా గత గవర్నమెంట్లో మా మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. అదే డిఫరెన్స్ మాకు వాళ్ళకి. అంటే కేసు కట్టేసుకునే కన్నా పరిష్కరించుకోవడం. ఈసారి వైఎస్ఆర్ గవర్నమెంట్లో మేము ఒక్కొక్క కేసు కూడా వాళ్ళ మీద మేము కానీ మా మీద వాళ్ళు కానీ అన్యాయాలకు పోకుండా మా దగ్గరే పరిష్కరించుకొని మా దగ్గరే అన్ని సమస్యలు కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే రాజీ కుదుర్చుకున్నారో ఆ మధ్య ఇంకా ఆ విభేదాలు ఉండవు, కక్షలు ఉండకూడదని ఆలోచనతోనే అది చేసాం. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు. అవును, అందరూ ఒకటే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు కాబట్టి. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. సర్పంచ్ గొప్ప, మంత్రి గొప్ప? సర్పంచే గొప్ప. ఎందుకంటారు? సర్పంచ్ పదవి అనేది ప్రధానమంత్రి పోస్టుతో, రాష్ట్రపతి పోస్టుతో సమానం. ఎస్. ఎందుకంటే ఈరోజు ఒక చెక్ పవర్ అయినా ఒక రాష్ట్రపతికి, ఒక సర్పంచ్కే ఉంటుంది. ఒక ఎంపీపీ అయినా జడ్పీటీసీ అయినా డైరెక్ట్గా ఆ చెక్ పవర్ వాళ్ళకి పెట్టే ఆ హక్కు వాళ్ళకి లేదు. ఈవెన్ ముఖ్యమంత్రి కూడా లేదు. ఈవెన్ ముఖ్యమంత్రికి కూడా లేదు. అయితే సిఎస్ఓ లేకపోతే ఎండిఓ లేకపోతే జడ్పీ ఇదో వాళ్ళకు ఉండాలి. సర్పంచ్కి అది లేదు. ఈరోజు సర్పంచ్ రాష్ట్రపతి ఒకటే అని నేను భావిస్తున్నాను. సర్పంచ్ పదవి చేయడం, ప్రజలు మనకి ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం కూడా గొప్ప అవకాశం. దాన్ని దురుద్వినియోగం చేసుకుంటే మాత్రం అది మరి అలాంటిది మరి సర్పంచ్ పదవిని పక్కన పెట్టి ఇంకా పైకి వెళ్తాను అంటున్నారు మీరు. ఇదే గొప్ప కదా మీ గ్రామానికి సేవ చేసుకోవడం. అంటే ఎప్పుడు మనమే ఉండాలనే లేదు, మరొకరికి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఏదో మంచి ఆలోచన. అంటే ప్రజలు కూడా ఎప్పుడు ఒకరినే చూడాలంటే ఎంత మంచి చేసినా వేరే వ్యక్తి వచ్చాడంటే ఇంకేం చేస్తాడో అన్న ఆలోచన వాళ్ళ కలుగుతుంటారు. సరే, ఇప్పుడు ఈ ఏడాది మీకు సర్పంచ్గా మీ కేంద్రం నుంచి ఎంతవరకు నిధులు వచ్చాయంట? మాకు ఒక 28 lakhs ఎంత వచ్చాయి. మీకు చెక్ పవర్ ఉందా? ఉంది. ఓకే. మధ్య చెక్ పవర్ లేదు, చెక్ పవర్ తీసేసారు అదంతా అసత్య ప్రచారాలు అనే వార్తలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, అంతా సర్పంచ్లకి అంత తీసుకొచ్చి అంతా అసత్య ప్రచారాలు అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటి ఫండ్స్ అనేవి కొంచెం అప్పటికంటే ఇప్పుడు కొంచెం తగ్గడం అయితే వాస్తవం. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ అనగా ఈ సంక్షేమ పథకాలు అనగా డైరెక్ట్ గవర్నమెంట్ నేరుగా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల సర్పంచ్ కొంచెం నిధులు తగ్గడం వాస్తవం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చూసినట్లయితే సర్పంచ్కి సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కడ కనిపించట్లేదు. అదే లేదండి, ఎవరు చెప్పారు అలాగని? ఏదైనా మంత్రికి చెప్పాలి, లేదంటే ఎమ్మెల్యేకి చెప్పాలి, ఆయన చెప్పి ఆయన దృష్టిలో పెట్టి చేయాల్సిన పరిస్థితి. మా ఎమ్మెల్యే గారు అటువంటి వ్యక్తి కాదు. అసలు మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచులకి ఏంటంటే వాళ్ళకి అధికారం లేకుండా కేవలం రాజకీయ నాయకుల మీద ఆధారపడి వారి కనుసన్నల్లో నడుచుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే మీకు ఇందాక ఒక విషయం చెప్పాను. సర్పంచ్ పదవి అనేది గ్రామంలో ఒక రాష్ట్రపతి పోస్టుతో సమానం. అవును. ప్రజలు మనం దానికి ఇచ్చినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే తప్ప వేరే రూట్లో మనం దాన్ని చేసుకుంటే దానికి రాజకీయాన్ని పొలమకూడదు. అంటే ప్రజలు మనకు పదవి ఇచ్చారు. సర్పంచ్ పదవి అనేది రాజకీయ పార్టీకి సంబంధం లేదు కాబట్టి దానికి గవర్నమెంట్కి సంబంధం ఏముందండి? అవును. అదే ఒక ఎంపీటీసీ అనుకోండి,
ఫ్యాన్ మరి ఈరోజు మా హయాంలో అది కట్టించాం, మా హయాంలో ఇట్లు వేసాం అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది కదా. సర్పంచ్ పదవి రాజకీయాలకు అతీతంగా ఉన్నా కూడా ఎమ్మెల్యే గారి సపోర్ట్ మనకి లేకుండా మనం ఏం చేయలేం కదండి. ఆయన మీకే చెక్ పవర్ ఉంటుంది కదా, మీకే చెక్ పవర్ అంటే పైనుంచి రాష్ట్రపతి ముఖ్యమంత్రి గారి నిధులు కూడా ఉండాలి కదా. మనతో పాటు సర్పంచ్ నిధులతో పాటు గవర్నమెంట్ నిధులు కూడా మన చాలు కదా, సరిపోవు కదండి. ఈరోజు నేను ఎప్పటి నుంచో చిరకాల వాంచ మా ఊరికి 22 లక్షలు పెట్టి ఒక డ్రైనేజ్ కట్టామండి. చాలా పెద్ద డ్రైనేజ్. పూర్వం నుంచి ఎప్పుడు ఎవరు చేయలేకపోయారు. రైతులందరినీ ఒప్పించి సొంత స్థలాల్లో జరాయితీ భూమిలో నుంచి వేయించాం. 22 లక్షలు పెట్టి అంత పెద్ద డ్రైనేజ్. అది గవర్నమెంట్ అంటే గడప గడపకి నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి 20 లక్షలు ఇస్తే 20 లక్షలతో పాటు పంచాయతీ నుంచి మరి 2 లక్షలు అదనంగా పెట్టి చేయించాను. సపోర్టింగ్ తీసుకుంటారు. సపోర్ట్ అదే. మీ గ్రామంలో ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఇక్కడ బాగా పేద ప్రజలు ఎక్కువ చెట్టు బల్జీసు సంబంధించిన ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన కొంత వ్యక్తులకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలి కంపల్సరీగా. ఎందుకంటే వాళ్ళు జనాభా రాను పెరిగారు. వాళ్ళకి ఉన్న స్థలం అయితే సరిపోలేదు. మొన్న మేము రెండు మూడు సైట్లు అయితే గుర్తించాం. గుర్తిస్తే వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో వేయడం వలన వాళ్ళకి ఇన్ టైంలో వాళ్ళకి స్థలాలు ఇవ్వలేకపోయాం. ఈ ఎలక్షన్ అయిపోయిన వెంటనే తప్పకుండా వేరే సైట్ అయితే ఆల్రెడీ గుర్తించున్నాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు అదే నా చిరకాల వాంఛ. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడు ఎంతమందికి ఇవ్వాలనుకుంటారు? సుమారు 98 పట్టాలు ఇచ్చాం, కానీ స్థలాలు ఇవ్వలేకపోయాం. అంటే జగనన్న కాలనీ కోర్టులో ఉండే ఇష్యూ ఉండడం వల్ల దాన్ని ఎలక్షన్ అయిపోయిన వెంటనే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేస్తాం. మిగతా అంతా పంచాయతీ అంతా ప్రతి డోర్ టు డోరు ప్రతి వీధి సీసీ రోడ్లు అయితే ఉన్నాయి. వీధి కోల అయితే వేయించాం. వాటర్ సమస్య అయితే లేదు. మిగతా పంచాయతీలు అంటే నాకు అంతగా మా పంచాయతీ వరకు ఎప్పుడు ఒక 2-3 మోటార్లు స్పేర్గా నేను ఉంచుతాను. ఎందుకంటే మోటార్ కాలిపోయిన వెంటనే ఒక ఎలక్ట్రీషియన్ పెట్టాం, ఆయనకి జీతం ఇచ్చాం ప్రైవేట్గా. ఆయనకి జీతం ఇస్తూ మా సొంత నిధులతో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాటర్ విషయమే కానీ లైట్ల విషయమే కానీ మేమైతే చాలా బాధ్యతగా చేస్తున్నాం సార్. కోరాడు లక్ష్మణరావు దగ్గరికి వెళ్తే అడిగిన వెంటనే కాదనుకుంటా సహాయం చేస్తారు. ఎందుకంటారు? అంటే పబ్లిక్ని మీలో కంట్రోల్లో ఉంచుకోవడానికా, లేదంటే వారి మీద ప్రేమ? అలాగే ఉండదు సార్. అంటే సహాయం అంటే వాళ్ళకి ఏదో ఆపద కలిగితే కదా వస్తారు. ఊరకనే వచ్చి మనకి ఏమో అడగరు కదా. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చి మన దగ్గరికి సహాయం కోరితే తప్పకుండా చేస్తానండి నేనైతే. ఇప్పుడు కూడా మా ఊర్లో పేద ప్రజలు ఉన్నారు. పెళ్ళి అంటే మెచ్యూర్ ఫంక్షన్ అన్నా, ఎవరైనా చనిపోయినా నా వంతు సాయం ఎంత అంతా నేను కాదు, నా వంతు సాయంగా చేస్తాను. అందుకే నన్ను కూడా వాళ్ళు అంతగా ప్రేమిస్తారు మా ప్రజలు. మీరిద్దరు అన్నదమ్ములు? అవునండి. రామ్ లక్ష్మణ్. ఆయన ఏం చేస్తుంటారు? ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుల్ సార్, చింతలవలస. ఓకే. మరి మీరెందుకు ఉద్యోగం వైపు వెళ్ళలేదు? అంటే ఆయన సంపాదిస్తున్నాడు, మీరు ఖర్చు పెడుతున్నారా? అంటే మనం కూడా ఆల్రెడీ మీకు ఆదాయం ఎలా వస్తుంది? ఆయన సంపాదిస్తున్నాడు, శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. మనకంటూ ఇంకా వేరే వ్యాపారాలు కానీ ఎటువంటి లేవు సార్, వ్యవసాయమే. మేము అంటే 3 అన్నదమ్ములమే. ఇప్పటికీ ఉమ్మడిగానే ఉన్నాం ఫ్యామిలీస్, ఎవరు విడిపోలేదు. అన్ని ఉద్యోగం చేసుకుంటున్నాడు, పెద్దాన్ని చనిపోయాడు. అందుకే అంటున్నాను, ఆయన సంపాదిస్తున్నాడు, మీరు ఖర్చు పెడుతున్నారు అంతే. కానీ మరి ఆల్రెడీ నేనైతే డిస్టర్బ్ అవ్వట్లేదా? ట్రై చేశాను. లేదు సార్, నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ ఎప్పుడున్నా. మా అన్నయ్య ఈయన రూపాయి సంపాదించడు కానీ వచ్చిన వాళ్ళందరికీ ఖర్చు పెడుతుంటే నా వల్ల ఎటువంటి వాళ్ళకి ఏ రోజు ఇబ్బంది అంటే మీరు చెప్పింది అయితే వాస్తవమే, ఖర్చు పెట్టుకొని తిరగడం అయితే వాస్తవం. కానీ నా వల్ల సమస్య లేదు వాళ్ళకి. అందువల్ల నాకు ఎప్పుడు ఫ్యామిలీ సపోర్ట్, మాది పెద్ద ఫ్యామిలీ సార్ మా ఊళ్ళో. మా ఫ్యామిలీ అందరూ కూడా నాకు అన్ని విషయాల్లో బాగానే సపోర్ట్ చేస్తారు. రాజకీయం ఈరోజు నేను ఇలాగా ఫ్రీడమ్గా తిరుగుతానంటే మా ఫ్యామిలీ మా ప్రజలు. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, మీ ఇంటి పేరు కోరాడా, మీ ఊరి పేరు కోరాడా? అదే సొంత. అంటే ఒకసారి గుర్తొచ్చినట్టు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? అదే హ్యాపీనెస్ సార్. అంటే ఎలా వచ్చింది? మీ వల్ల గ్రామానికి పేరా, గ్రామం వల్ల మీకు పేరు? అసలు ఏం అర్థం కాదు. మా గ్రామం వల్లే మాకు పేరు సార్. మన వల్ల గ్రామానికి అనకూడదు.
గ్రామం వల్లే మనకు పేరు. ఎంతమంది ఉంటారు మీ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు? ఒక వీధి ఉందండి, కోరాడు వీధి. ఒక వీధి అంటే గ్రామం మీదే, వీధి మీదే, ఇంకన్నీ మీయేనా? ఇంకెవరికి ఉండవసరం లేదా? నాయుడు వీధి అంటారు అందరూ, నాయుడు వీధి అంటారు. ఓకే, మరి కొద్ది రోజుల్లో రిజల్ట్ కూడా రాబోతుంది. పద్మనాభ మండలం రానున్న ఎన్నికల్లో టీడీపీకి పట్టం కట్టబోతోంది అని ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? వాళ్ళ భ్రమ సార్ అదంతా. ఎందుకంటే ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మా మాజీ మంత్రివర్యులు, మా ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సులతో ఈరోజు మా పద్మనాభ మండలంలో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ అయినా సంక్షేమ పథకాలైనా ఈరోజు అన్ని వర్గాలకి కూడా సమన్వయం చేసి పద్మనాభ మండలంలో మా ఎంపీపీ, మా జడ్పీటీసీ, నేను, మా ముగ్గురం కూడా మా 22 పంచాయతీ ప్రజల ఆశీస్సులతో ప్రతి పంచాయతీకి కూడా ఎమ్మెల్యే గారి నిధులు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి నేరుగా వాలంటీర్స్ ద్వారా, సచివాలయం సిబ్బంది ద్వారా చేరవేయడం జరిగింది. ఈరోజు మేమైతే మా మండలం నుంచి ఒక 5-6 వేలు ఎక్స్పెక్ట్ చేస్తాను మెజార్టీ వస్తుందని, వైఎస్ఆర్సీపీకి తప్పకుండా వస్తుందని నేను చెప్తున్నాను. వాళ్ళు ఏదో అంటే సార్, వాళ్ళు ఎలా వస్తుందని అనుకుంటున్నారు టీడీపీకి పద్మనాభ మండలంలో? వాళ్ళు ఏం చేశారని? మరి ఏం చేయకపోతే జనాలు విపరీతంగా జనాలు కనిపిస్తున్నారు, అందరూ అటువైపు తిరుగుతున్నారు. దీన్ని మనం జెండా కూలీలనే చంద్రబాబు గారు చెప్పారు, బాహటంగానే పబ్లిక్గానే మాట్లాడాడు కదా ఆయన. మనం చాటుగా మాట్లాడుకునే విషయం ఏం కాదు. అంటే డబ్బులు ఇచ్చి తెప్పించుకుంటామని. ఇప్పుడు అందరిది అలాగే ఉంది కదా. అందరంటే డబ్బులు ఇవ్వకుంటే ఎవరు రావట్లేదు. ఈరోజు రాష్ట్రంలో సిద్ధం సభలు మీరు చూశారు. సిద్ధం సభలకు మేము ఎవరు డబ్బులు ఇచ్చి ఏం తెప్పించుకోలేదు. సిద్ధం సభలు ఎలా జరిగాయో ఈరోజు రాష్ట్రంలో అదే మాకు మంచి హైపే తీసుకొస్తుందని మేము ఆశిస్తాను. మళ్ళీ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ మా భీమిలిలో మళ్ళీ అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. మే 5న మాట్లాడుకుందాం తప్పకుండా. మేమే జెండా ఎగరేస్తాం, జెండా కంటిన్యూ చేస్తామంటారు 100%. ఎందుకంటే 2014లో ఇక్కడ పోటీ చేసి ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా చేసిన గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ నార్త్లో పోటీ చేశారు. ఆ నార్త్లో కూడా ఎవరికి కనిపించకుండా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి అక్కడో హైదరాబాద్ పోయి మళ్ళీ ఈరోజు మరి గంటా శ్రీనివాసరావు అంత పెద్ద లీడరు, అంత హైఫై ఉన్న లీడర్ అయ్యా అనుకుంటే లాస్ట్ వరకు ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు సార్? ఆయన టికెట్ ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పెట్టారు ఆయనకి? అంత అంటే గంటా శ్రీనివాసరావు ఈజీగా గెలుస్తాడు, భారీ మెజార్టీ వస్తుంది అనుకుంటే ముందే ఇచ్చేవచ్చు కదా, ప్రకటించవచ్చు కదా ఆయన. అవును. దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు గంట వేరు, ఇప్పుడు గంట వేరు. ప్రజల్లో అంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు గంట వస్తే టీడీపీ నాయకులు, మేము వేరే ఫంక్షన్ దగ్గర కూర్చున్నప్పుడు టీడీపీ నాయకులు మాతో మాటలు చెప్పిన విషయాలే కూడా కొన్ని ఉన్నాయి సార్. మా గంట వస్తే మేడ మీద నుంచి కిందకి దిగడు, కారు ఎక్కి స్ట్రైట్కి వెళ్ళిపోతాడు. ఎంతమంది కలవడానికి వచ్చినా వాళ్ళందరినీ కార్లు వేసుకుని వెనకాతలు రమ్మంటాడు. ఎక్కడ మీటింగ్ వెళ్తే అక్కడ వరకు వెళ్ళాలి ఆయన వెనకాతల. ఆయన కలవడమే కష్టం. మహా అయితే మండలంలో ఒక 5-6 పేర్లు తెలుసు ఆయనకి, అంతే. మా ఎమ్మెల్యే గారికి ఈరోజు ఆ పరిస్థితి లేదు సార్. ప్రతి విలేజ్లో కూడా కొన్ని వందల మందిని పేర్లు పిలవగల వ్యక్తి మా అవంతి శ్రీనివాసరావు గారు. గంటాకి ఎమ్మెల్యే గారికి మా అవంతి శ్రీనివాసరావు గారికి అదే డిఫరెన్స్. మీరే చూడండి పని. దీంతో పాటు మీరు అన్నట్టు మీ ఎమ్మెల్యే గారు పబ్లిక్ మీటింగ్స్లో మీ నాయకులనే నోరు జారే పరిస్థితి, గసిరే పరిస్థితి, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయనకి ఏంటంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉన్నాం కాబట్టి ఫ్యామిలీలో ఇప్పుడు తండ్రి పిల్లల ఎందుకు దెబ్బలాడతారు సార్? పిల్లలు తప్పు చేస్తే కదా. వాళ్ళని ఒక నడవడిక, వాళ్ళ ప్రవర్తన సరిగ్గా ఉండాలని, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే, లేకపోతే ఏదో పని సరిగ్గా చేయకపోతే, శుభ్రంగా చదువుకోకపోతే, అటువంటి విషయాల్లో తల్లిదండ్రులు దెబ్బలాడు. ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఎప్పుడైనా ఏదైనా గసిరినా తిట్టినా పబ్లిక్లో ఎవరికైనా మనం సరిగ్గా పని చేయలేకపోయినా, లేకపోతే అధికారికైనా సరిగ్గా ఇది చేయకపోయినా, ఆ విధంగా ఎమ్మెల్యే గారు మమ్మల్ని ఇచ్చేయడం జరుగుతుంది తప్ప ఇప్పుడు ఆయన వేరే ఉద్దేశం మనసులో పెట్టుకోరా? వేరే మనసులో పెట్టే పబ్లిక్ మీటింగ్ చాలా రాంబాబు చూడు లక్షణ సార్, అదే తిడతారు. వెంటనే మళ్ళీ ఎవరినైతే ఇస్తారో మళ్ళీ వెంటనే పిలిచి దానికి మళ్ళీ ఆయనే
ఇదవుతారు, బుజ్జగిస్తారు బుజ్జగిస్తారు. చాలా మంచి మనసున్న వ్యక్తి మా ఎమ్మెల్యే గారు. చూడండి, ఎప్పుడైనా మీటింగ్ అయిపోయిన వెంటనే ఆయనకి ఎవరైతే ఆప్తులు ఉంటారో అందరినీ కారు ఎక్కించుకొని మాట్లాడుకొని వెళ్తారు సరదాగా ఆయనతో. అంత మంచి వ్యక్తి అయిన సార్. నోటిఫికేషన్ వచ్చిందంటే ఇక మొదలెడతారు జంప్. మ్యాక్సిమం టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. మన భీమిలి నియోజకవర్గంలో కనిపిస్తూనే ఉన్నాయి. పార్టీలు రాజకీయాల్లో వలసలు కామన్ అయిపోయాయండి. ఒకసారి అందులో ఉంటారు, ఒకసారి ఇందులో ఉంటారు. మీకు అలాంటి ఆలోచన ఉందా? మాకు ఎప్పుడు లేదు. బై బర్త్ కాంగ్రెస్ మా ఫ్యామిలీ. ఈరోజు ఏ రోజు గవర్నమెంట్ లేనప్పుడే ఇందులో నేను ఓర్చుకొని ఉన్నాను. మనకు అలాంటి ఆలోచన కూడా లేదు రాజకీయం మారాలని. ఒకవేళ కాంగ్రెస్ మంచి ఫామ్లోకి వచ్చింది అనుకోండి, మరి ఇంకా వైఎస్ఆర్ని వీడే ప్రసక్తే లేదు సార్. ఇక్కడ ఎవరు మారినా కూడా మేమైతే వైఎస్ఆర్ని వీడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వెంటే నేనుంటా. మీకు 4 క్వాలిటీస్ లేవు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన 4 క్వాలిటీస్ లేవు. ఏంటో? ఒకటి కోపం లేదు, ఒకటి ఈర్ష్య లేదు. అవి ఉండాలా ఏంటి? ఈ రోజుల్లో అవే కదా. ఒక నాయకుడికి ఏంటంటే ఒకటి ఎదిగితే చూడలేని పరిస్థితిలో ఉన్నారు. మీకు అలాంటివి ఏమి లేవు. ఒక జాలి, దయ, వచ్చేవాడిని ఆదరిద్దాం. ఇప్పుడున్న నవ్య డేస్ 2 పదవులు ఎనానిమస్ ఇవ్వడం అనేది సాధ్యమా? అవును. అంటే మనకు ఆ క్వాలిటీస్ లేవు కాబట్టి మనకు అవి ఇచ్చారు ప్రజలు, అంతే. ఈ రోజుల్లో 2 పదవులు ఎనానిమస్ ఇవ్వడం అనేది ఏ ఊర్లో ఎక్కడా సాధ్యం కాదు. ఒకే వ్యక్తి 2 పదవులు, ఒకటి భార్యాభర్తలకు ఇవ్వడం, మా భార్యాభర్తలకు ఇవ్వడం అంటే మా ఊరు ప్రజలు ఎంత మంచోళ్ళు మీరు దాన్ని బట్టి. ఓకే. ప్రజలంటే మనం కూడా వాళ్ళతో మెలిగే విధానం. మనం నోరు పారేసుకున్నా కోపం అన్నారు కదా మీరు. కోపం అన్నా, ఈర్ష్య అన్నా, ద్వేషం అన్నా, ఇవే ఉన్నా ముందు వచ్చి దండం పెడతారు, వెనక్కి తిరిగి తిడతారు. మొన్నే నాకు ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ వస్తుందని ఆశించాం. కానీ కొన్ని రాజకీయ పరిణామాల వల్ల మనకి రాలే. అయినప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు, మా ఎంపీపీ, ప్రజెంట్ ఎంపీపీ రాంబాబు గారు కూడా ఇద్దరు కూడా 2.5 years 2.5 years చేద్దామని అడిగారు. అడిగితే నేను, రాంబాబు, గిరిబాబు మొదటి నుంచి మేము అంటే ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పలేను, మేము కుటుంబ సభ్యులమే. మేము ముగ్గురు మొదటి నుంచి కూడా మాకు రాజకీయంగా కాకుండా మొదటి నుంచి మాకు మంచి బంధుత్వం, మంచి రిలేషన్షిప్ ఉంది. పదవులు శాశ్వతం కాదు. కంచంలో అన్నం నిండా పెట్టి దాన్ని సిరసాగం తినడం అనేది నాకు నచ్చలే. అందుకనే నేను ప్రజల కోసం అంతే. ఈ అవకాశం రాంబాబు మీరే వదిలేసుకున్నారు? నేనే వదిలేను. రాంబాబుని చేయమని నేనే చెప్పాను. ఓకే. నాకు అలాగే ఎటువంటి ఈర్ష్యతో కూడా నేను ఇవ్వలే, మంచి ఆలోచనతోనే ఇచ్చాను. ఈరోజు దానికి కూడా రాంబాబు ఎంపీపీగా మంచి న్యాయమే చేస్తున్నాడు. ఏదైనా మీ మండల అభివృద్ధి కోసం మీరు మరిన్ని పదవులు అలంకరించాలని, ముఖ్యంగా మీ కోరాడ పంచాయతీ మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని, మీరు ఏదైతే రానున్న ఎలక్షన్లో పద్మనాభం మండలం నుంచి ఎంత మెజారిటీ రావాలని కోరుకుంటున్నారో అంతకు రెట్టింపు రావాలని మన సాక్ష్యం టీవీ తరఫున మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది ఈ వారం రియల్ టాక్ షో. వచ్చే వారం మరొకరితో రియల్ టాక్ షోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్ష్యం టీవీ. నమస్కారం.